రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము ధ్యానించబోతున్నటువంటి వాక్యము, ఇలాంటి దేవుడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారు లాంటి దేవుడు ఈ భూలోకములో ఎవరు కూడా లేరు అనేటువంటి ఆ సందేశము ద్వారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. చాలామంది అంటారు, ఇలాంటి ప్రేమికుడు నాకు ఎక్కడా దొరకడు, ఇలాంటి భర్త నాకు ఎక్కడా దొరకడు, ఇలాంటి స్నేహితుడు ఎక్కడా దొరకడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి బోధకులు ఎవరూ లేరు అని రకరకాలుగా చెప్పేవారు ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న బోధనలను బట్టి మనకి ఆశీర్వాదం కలగదు. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఎవరినైతే నీవు ప్రేమిస్తున్నావో, ఎవరైతే నీకు సహాయకుడిగా ఉంటారో, నీకు ఆపదలో ఎవరైతే కాపాడారో నువ్వు అనుకోవచ్చు, ఇలాంటి వారు నాకు మరలా దొరకరేమని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో కష్టాలు వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టేసేవారు, బాధలు వచ్చినప్పుడు విడిచిపెట్టేసేవారు, అనారోగ్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు విడిచిపెట్టేసేవారు, కరువులలో ఉన్నప్పుడు విడిచిపెట్టేవారు, సమస్తము కోల్పోయాక ఇంకా మనకి అతనితో పనేమిట్లే అని అప్పుడు దాకా ప్రాణ స్నేహితులుగా మనతో పాటు తిరిగి, మనతో పాటు ఉండి, మనతో పాటు జీవించిన వారు ఒకానొక సమయంలో నీకున్న దుఃఖాన్ని బట్టి, నీకున్న నిట్టూర్పులను బట్టి అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారైతే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దగ్గర అనేక అవసరాలు తీర్చుకొని ధన సహాయము, మాట సహాయము, వస్తు సహాయము, ఇలాంటివన్నీ కూడా అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత నీతో ఇంకా అవసరము లేదు అన్నప్పుడు విడిచిపెట్టేసేవారు ఈ లోక స్నేహము, ఈ లోక బంధుత్వము. అలాంటి వారు అనేకులు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన్ని బాధ పెట్టినా, కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. ఎందుకంటే నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన త్యాగశీలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ లేఖనాల్లో మనం చూసుకున్నట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు యోనాతో, నినివే పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే యెహోవా దృష్టికి ఘోరముగా ఉన్నదంట. దేవుడికి స్తోత్రం. వారికి వెళ్ళి నీవు సువార్తను ప్రకటించమంటున్నాడు. వారికి వెళ్ళి మీరు నడుచుకుంటున్న ప్రవర్తన మంచిది కాదు, మీరు మాట్లాడుతున్న మాటలు మంచివి కాదు, మీరు చేసినటువంటి ఆరాధన మంచిది కాదు అని వెళ్ళి ప్రకటించమంటే యోనా ప్రకటించకుండా
పారిపోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితి యెహోవా దృష్టికి ఘోరముగా ఉందంటే ఏంటి ఆ ఘోరమని మనం చూసినట్లయితే నహూము, బైబిల్ గ్రంథంలో నహూము 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, వారు నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. నినివే పట్టణము అష్షూరు దేశముకు రాజధాని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నినివే పట్టణమును అష్షూరు రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఇజ్రాయిల్ ప్రజలకి, ఆ నినివే పట్టణము ఇజ్రాయిల్ ప్రజలకి విరోధంగా మాట్లాడేది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నహూము 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే, దేవుడికి అయాసకరమైన పనులు వీరు చేస్తున్నారు. ఏంటి ఆ పనులు అంటే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక యోర పట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గురముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. నినివే పట్టణస్థులు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు దేవుడి దృష్టికి మోసముతో బలత్కారంతో నిండి ఉన్నారంట. అలాంటి ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నినివే పట్టణస్థులు చేస్తున్న పని ఏంటంటే, భయంకరంగా విగ్రహారాధన, శక్తి లేని వాటిని ఆరాధించడము, శక్తి లేని వాటిని పూజించడము. అంతేకాకుండా వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే మోసముతో ఉండేది, భయంకర పాపముతో ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజల్ని భయంకరంగా బాధ పెడుతున్న పరిస్థితులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల్ని హింసించే పరిస్థితి. అంతేకాకుండా యూదా ప్రజల మధ్యలోనే ఒక వ్యక్తి, ఆహాజు అనే వ్యక్తి ఉన్నాడు. అతను మంచి చేసుకుని ఆ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి, కష్టపెట్టే పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క నినివే పట్టణస్థులు అనగా అష్షూరు రాజు ఆహాజు చేత భయంకర విగ్రహార్థన చేయించడమే కాకుండా తన కుమారుని కూడా అగ్నిగుండములు దాటించడము, చెల్లంగితనము చెప్పించుకోవడము, ఇలాంటివన్నీ కూడా అష్షూరు రాజు యూదా రాజైన ఆహాజుతో చేయించేవాడు. అంతేకాకుండా అతనిని దేవుడి వైపు నుంచి, జీవము కలిగిన దేవుడి వైపు నుంచి మరణంలోంచి జీవంలోకి నడిపించగల శక్తిమంతుడు అయిన ప్రభువైన యేసు క్రీస్తులోంచి అతన్ని తప్పించి ఆ ప్రజలందరూ కూడా అష్షూరు రాజు ఏలాలని చూశాడు. అంతేకాకుండా ఇంకా అష్షూరు రాజు ఆ ప్రజల మీద తిరుగుబాటు చేసి వారిని బానిసలుగా వారి దగ్గర ఉంచుకోవాలని, బానిసలుగా పని చేయించుకోవాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఆలోచనలు కలిగాడు. మోసముతో, దుర్బుద్ధితో వారిని ఇబ్బంది పెట్టాలని, బలత్కారంగా వారి దగ్గర దోచుకోవాలని. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ చూసిన దేవుడు చలించిపోయాడు. అయ్యో, నా ప్రజల్ని ఇలాంటి ఇబ్బంది పెడుతున్న ఈ పట్టణములకు శ్రమ కలగబోతుంది, ఈ శ్రమ రాబోతుంది. కాబట్టి యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారి పరిస్థితి బహు ఘోరముగా ఉందని వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు ఆ మాటకి యోనా లోబడలేదు, అవిధేయుడైపోయాడు. అంతేకాకుండా అతను లోకస్తులతో సావాసము చేసుకున్నట్లుగా మనకి యోనా 1వ అధ్యాయం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడికి అవిధేయుడైపోయాడు. ఆ వాడ నాయకులతో కలిసిపోయి ఆ యొక్క విగ్రహాలని పూజించే ఆ వాడ నాయకులు, ఆ వాడ నావికులు విగ్రహాలను పూజించేవారు, వారితో సావాసము చేసి వారితో ప్రయాణము చేయాలని చెప్పి పారిపోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి తప్పించుకొని పారిపోదాము, దేవుడి మాట వినకుండా పారిపోదాము అనుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి వచ్చింది యోనా.
ఎక్కడికి పారిపోయినా ఆయన నేత్రము చూచుచున్న దేవుడు ఆయనకి మరుగైనది ఏది లేదు. ఎందుకనగా సమస్తమును ఆయన సృష్టించిన దేవుడు కాబట్టి, సమస్తము ఆయన నిర్మాణం చేసిన దేవుడు కాబట్టి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవిధేయుడైపోయాడు. లోకస్తులతో వారేదైనా కాపాడుతారేమో, వారైనా గమ్యస్థానానికి తీసుకుని వెళ్తారేమో అని యోనా వారితో సావాసం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు చూచుచున్నాడు. అయ్యో నేను చెప్పుకున్న మాటలు చెప్పకుండా ఇతను వెళ్ళిపోతున్నాడే అని చెప్పి ఏదైతే ఆ వాడ ఎక్కాడో ఆ వాడ మీదకి తుఫాను చెలరేగటము జరిగింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సముద్రానికి ఆజ్ఞాపిస్తున్నాడు, సముద్రమా అని సముద్రాన్ని చెప్తున్నాడు. ఆ తుఫాను వాడ మీద చెలరేగినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోతున్నారు, భయభ్రాంతులతో ఉన్నారు. అయ్యో ఏంటి పరిస్థితి, ఎందువల్ల వచ్చింది శ్రమ, ఎందువల్ల వచ్చింది కష్టము, ఎందువల్ల రాబోతుంది మరణము అని ఎవరి దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటుంటే బయలుపరచబడిన విషయం ఏంటంటే, యోనా ఆ వాడలో ఉండుట ద్వారా దేవుడి మాటని తిరస్కరించి ఆ యోడలో ప్రయాణము చేయడం ద్వారా, వారితో ప్రయాణము చేయటము ద్వారా ఈ దుర్గతి వచ్చిందని చెప్పి వాళ్ళు గమనించినప్పుడు యోనా అంటాడు ఒక మాట, నన్ను తీసుకువెళ్ళి సముద్రంలో పడవేస్తే కానీ మీరు బాగుపడతారు, మీరు ఈ మరణం నుంచి తప్పించబడతారు, ఈ శ్రమ నుంచి తప్పించబడతారు, ఈ కన్నీరు నుంచి మీరు తప్పించబడతారు అన్నప్పుడు పాపం ఓడ నాయకులు కూడా అనుకుంటారు, వీరిని మన చేతులారా చంపేస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుందేమో. అంత ఆలోచించినప్పుడు కూడా ఇంకా ఎలాంటి పరిస్థితులలో ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు యోనాన్ని పడవేశారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ యోనా దేవుడి మాటకి లోబడలేదు, కానీ సముద్రము ప్రకృతి దేవుడి మాటకి లోబడినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఓడ నాయకులు కూడా దేవుడి మాటకి లోబడినట్లుగా మనం చూస్తున్నాము. మూడవదిగా ఆ చేప వచ్చి అతన్ని మృంగినట్లుగా మనం చూస్తున్నాం. చేపకి ఆజ్ఞాపించాడు దేవుడు యోనాను రక్షించడానికి, యోనాని కాపాడడానికి. ఇవన్నీ కూడా లోబడుతున్నాయి, కానీ యోనా కూడా లోబడని తత్వము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ దేవుడికి అవిధేయుడైపోయాడు. రెండవదిగా నిర్లక్ష్య స్వభావంతో దేవుడు సువార్తను ప్రకటించండి అని చెప్పి అన్నప్పుడు దేవుడి మాటకి లోబడకుండా నిర్లక్ష్యమైన స్వభావంతో పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆ చేపకి ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప వచ్చి అతను మృంగివేసి ఆ సముద్రము ఒడ్డున పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కష్టంలో యోనా ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆ బాధల్లో ప్రార్థన చేస్తున్నాడు కదా. ఏమంటే యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. ముందు ప్రార్థన చేయలా, ప్రభువా అక్కడికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను తప్పించు ప్రభా, పరిస్థితిని విడిపించు ప్రభా ప్రార్థన చేయలేదు. కానీ ఇతను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే అతను కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఉపద్రవము ఆపదల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు కూడా అనేక మంది మనం చూసుకున్నట్లయితే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన, ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన, మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థన, కరువు ఎదురైనప్పుడు ప్రార్థన, సమస్య కోల్పోయినప్పుడు ప్రార్థన. అన్నీ బాగుండగా ప్రార్థన అనేది యోనాకి లేదు, కానీ ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ బాధలలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మంచిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడి మాటకి లోబడకుండా అవిధేయతగా జీవిస్తూ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోలేని పరిస్థితులు. ఈరోజు కూడా మేలు పొందుకొని సంతోషంగా సమాధానంగా ఒకవేళ ఉండి సమృద్ధిగా ఉండి ఒకవేళ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోకుండా ఉన్నామేమో. యోనా కూడా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆపదల మొక్కినట్లుగా అతను మొక్కుకుంటున్నాడు. అక్కడ కొంతమంది కూడా ఆపదలో ఉన్నప్పుడే మొక్కుకుంటారు, కష్టం వచ్చినప్పుడే బాగుపడితే మేము ఈ స్థలము మందిరానికి ఇస్తాము, మా కుమారుడు బాగుపడితే రక్షణ ఇస్తాము, మరణం నుంచి పైకి లేపితే పరిచర్లోకి దేవుడి సేవకునికి
కానుకగా ఇస్తామని చెప్పి అనేక రకాల మొక్కుబడులు చేస్తారు. ఎప్పుడంటే కష్టాల్లో ఉన్నప్పుడే, బాధల్లో ఉన్నప్పుడే, కన్నీరులో ఉన్నప్పుడే, నిట్టూర్పులో ఉన్నప్పుడే, నిష్ఠూరంలో ఉన్నప్పుడే. ఈ యోనా పరిస్థితి కూడా అలాగే ఉందండి. దేవుడి యొక్క ఆ యొక్క ప్రేమ, దేవుడి యొక్క కన్నీరు అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అయ్యో ఈ ప్రజలు నశించిపోతున్నారే, ఈ ప్రజల్ని కాపాడాలి అనే ఒక ఆలోచన కలిగిన దేవుడి మాట లోబడకుండా అతను వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ రోజుల్లో అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుడు ఎంతో భారము, బాధ్యత వహించినప్పుడు కూడా యోనా వలె అవిధేయత కలిగి వాళ్ళకి సువార్త ప్రకటించకుండా సమృద్ధిగా ఉన్న నీవు ఒకవేళ ఈ భూలోకంలో సమస్తము సమకూర్చుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు అనేకులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నరహత్య చేస్తున్నారు, మోసంతో ఉన్నారు, బలాత్కారంతో ఉన్నారు, దేవుడికి ఆయాసంగా జీవిస్తున్న వారికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే యోనా పారిపోతున్నాడు. తనకున్నటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే యోనాకి అంత కోపము. ఈ యొక్క నినివే పట్టణస్థులు దేవుడికి భయంగా చాలా దారుణంగా వారు జీవించారు. వారికి అలాగే ఆ పరిస్థితి జరగాలి, వారికి అట్లాగే ఉండాలి, వారు అలాగే నాశనం అయిపోవాలి, దేవుడు వారిని అలాగే పతనము చేసేయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు యోనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అలాగే అనేకుల కొరకు, ఒకవేళ నిన్ను హింసించే వారి కొరకు వాడు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, వాడి కొరకు నీ ఎందుకు ప్రార్థన చేయాలి, వాడిని ఎందుకు సువార్త ప్రకటించాలి, నన్ను బాధ పెట్టాడు, నన్ను హింసించాడు, నన్ను కష్టపెట్టాడు, వాడికి ఎలాగే జరగాలని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, యోనాతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ శ్రమలలో ఉన్నప్పుడే, ఒక భారము లేకుండా, ఒక బాధ్యత లేకుండా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేకుండా, బాధ్యత లేకుండా అతను ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దానికి వచ్చిన శ్రమ ఏంటంటే అతను ఉపద్రవంలోకి వెళ్ళిపోవటం, ఆ కష్టంలోకి వెళ్ళిపోతాం, ఆ చేప గర్భంలోకి వెళ్ళిపోతాం, ఆ సముద్రంలో పడద్రోయబడతాము, పైకి రాలేని స్థితి, పైకి లేవలేని స్థితి. ఒకవేళ నీ పరిస్థితి కూడా పైకి లేవలేక, పైకి రాలేక ఉపద్రవంలో ఒకవేళ మునిగిపోతా ఉంటుంటే, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఎడ్ల, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన ఎడ్ల నిశ్చయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించేవారిగా ఉన్నారు. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి, నీకున్న ఆ యొక్క కృపను బట్టి, దేవుడిచ్చిన బలమును బట్టి సువార్త ప్రకటించినట్లయితే, దేవుడికి నమ్మకంగా యథార్థంగా మందిరంలో ముందు కొనసాగినట్లయితే, ఆయన ఆజ్ఞలు యథార్థంగా మన మనస్పూర్వకంగా నీవు అంగీకరించి వాటిని ఆచరణలో పెట్టి ముందు కొనసాగినట్లయితే దేవుడు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు ఉంచేవాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోనా బయటపడ్డాడు. ఇప్పుడు వెళ్తున్నాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు వారితో చెప్తున్నాడు కదా, 3వ అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ అధ్యాయము 2వ వచనము. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించచ్చు ఒక 40 దినముల వరకు నినివే పట్టణము నాశనముగా ప్రకటన చేస్తున్నాడు. అప్పుడు ఆ కష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, కన్నీటిలో, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మరలా దేవుని సన్నిధిలో యోనా ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు యోనా బతికించినప్పుడు అప్పుడు అతనికి జ్ఞానోదయమై అప్పుడు సువార్తను ప్రకటిస్తానికి వెళ్తున్నాడు. నినివే పట్టణస్థులారా, ఇదిగో మీకు ఇంకా 40 రోజులలో భయంకరమైన శ్రమ రాబోతుంది, ఈ పట్టణము నాశనం కాబోతుంది, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు ప్రకటిస్తున్నాడు? బాధలు వచ్చినప్పుడే ప్రకటిస్తున్నాడు. నీకు అలాగే బాధలు వచ్చినప్పుడే మందిని కనబడుతుంది, బాధలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నావు, బాధలు వచ్చినప్పుడే దేవుడికి కానుకలు ఇవ్వడము, మొక్కుబడులు మొక్కుకోవడము, రకరకాల పరిస్థితులు. ఇక్కడ నినివే పట్టణానికి వెళ్ళాడు, ప్రకటన చేశాడు. వారు వెంటనే ఆ యొక్క యోనా మాట విని ఆ మాటకి లోబడి వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస దినము చాటించి గనులేమి, అల్పులేమి,
అందరూ గోనిపట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నినివే పట్టణం రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం దిగి వచ్చి అతను కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం 3వ అధ్యాయములో. నీళ్లు కూడా త్రాగకుండా, ఆహారము తినకుండా, ఆ పశువులకి ఆహారము పెట్టకుండా, ఎవరు కూడా ఆహారము తినకుండా గోని పట్ట కట్టుకొని వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చేయబడిన ప్రార్థన బట్టి వారు ఆ దుఃఖించిన ఆ దుఃఖమును బట్టి నినివే పట్టణస్థులు ఒక విడుదల పొందుకున్నారు. దేవుడు తన కోపాన్ని అణుచుకొని వారు చేసిన ప్రార్థన బట్టి, వారు పశ్చాత్తాపాన్ని బట్టి నినివే ప్రజలకు దేవుడు శాంతిని కలగజేశాడు, నెమ్మదిని కలగజేశాడు. ఏ అష్షూరు రాజు అయితే యూదా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడో, యూదా రాజుల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఆ రాజు కూడా గద్దె దిగి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వారు చెడు నడతలు మానుకున్నారంట. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత చెడు నడతలు వారు మానుకున్నారంట. ఇక మరల ఎన్నడూ కూడా చెడు ప్రవర్తనకి వారు వెళ్ళలేదు. అలాగే అనేక ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, అనేక మీటింగులు జరుగుతున్నాయి, అనేక సభలు జరుగుతున్నాయి. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే యథా రాజా తథా ప్రజలాగా ఉన్నది. మాట్లాడుతున్న మాటలు మార్పు లేదు, చూపులు, ఆలోచనలు, ప్రవర్తనలో మార్పు లేకుండా ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క నినివే ప్రజలు రక్షింపబడడానికి వారు చెడునడతను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. తన మీదకి వచ్చిన కీడు ఏదైతే ఉన్నదో, తన మీదకి వచ్చినటువంటి ఆ యొక్క శ్రమ ఏదైతే ఉన్నదో, దేవుడు ఏ ఉగ్రతని పంపించాడో, వారు ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నినివే పట్టణస్థులు కూడా ఎలాగా ప్రార్థన చేస్తారయ్యా అంటే మనం చూసినట్లయితే, వారు మొదటిగా మనం చూసినట్లయితే ఆసక్తితో వారు ప్రార్థించారంట. ఆసక్తితో ప్రార్థించేవారు. ఏదో నామకార్థంగా ఎవరో చెప్పారని మందిరానికి రావడం కాదు, ఏదో స్నేహితుడు చెప్పాడని చెప్పి వారు బాధపడలేక, లేదా తల్లిదండ్రులు బాధపడలేక, భర్త బాధపడలేక, భార్య బాధపడలేక మందిరానికి రావడం కాదు. కానీ నీకున్న శ్రమను బట్టి విడుదల పొందాలంటే నువ్వు మొదటిగా చేయవలసింది ఏంటంటే ఆసక్తి కలిగి మందిరానికి వచ్చేవాడుగా ఉండాలి, ఆసక్తి కలిగి ప్రార్థించేవాడుగా ఉండాలి. నినివే పట్టణస్థులు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. రెండవదిగా వారు గోనిపట్ట కట్టుకున్నారంటే తగ్గింపు స్వభావం. ఆత్మ కలిగిన వారు తగ్గించుకునే వారిగా ఉన్నారు. ఆత్మ కలిగిన వారు వినయం కలిగి ఉండేవారిగా ఉన్నారు. ఆత్మ కలిగిన వారు దేవుడి మాటకి లోబడే వారిగా ఉన్నారు. రెండవది వాళ్ళు చేస్తున్న పని అంటే ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించినప్పుడు విడుదల కలుగుతుంది. కాబట్టి రెండవదిగా వారు ఆత్మతో వారు ప్రార్థన చేస్తున్నారు. మూడవదిగా పట్టుదలతో ప్రార్థన చేస్తారు. అయ్యా మా పట్టణాన్ని విడిపించు, మా దేశాన్ని విడిపించు, ఈ యొక్క గ్రామాన్ని రక్షించు, మా ప్రజలను రక్షించు, నా బిడ్డలను రక్షించు, నా యొక్క భర్తను రక్షించు, ఈ రాజుని, ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని అంతా కాపాడు ప్రభువా అని చెప్పి వారు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు. పట్టు విడవగా వారు ప్రార్థన చేస్తున్నారు. విసిగిపోకుండా ఇంకెంతసేపు ప్రార్థన చేస్తాంలే, చిన్న ప్రార్థన చేస్తే చాలదా అని వారు ఏ పనులు పెట్టుకుని వారు విసిగిపోలేదు. కానీ ఆ ప్రార్థనలో వారు విసుగక నిత్యము వారు దేవునిలో ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ రాజులు, మంత్రులు ఉన్న వారందరూ కూడా, చిన్నవారు, పెద్దవారు, గనులు, అల్పులు అందరూ కూడా ఏకాత్మ కలిగి ఏకీభవించి వారు ప్రార్థన చేస్తున్నారు. అలాగే నీ కుటుంబంలో విడుదల కావాలంటే ఏకీభవించి ఆత్మ కలిగి ఉండేవారుగా ఉండాలి. ఏకీభవించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పరిచర్లో దీవెన. ఏకీభవించి ఎప్పుడైతే పాస్టర్ గారు వారి బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తారో అప్పుడు ఆశీర్వాదము, అప్పుడు సంఘంలో విడుదల, సంఘంలో గొప్ప అభివృద్ధి, సంఘంలో ఒక ఉన్నతమైన స్థితి, సంఘాల విస్తరణ దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. వీరికి కూడా విసుగక ఏకాత్మ కలిగి వారు ప్రార్థించినట్లుగా వారి హృదయాన్ని కొమ్మరించారంట. అక్కడ
ప్రభువా అని పశ్చాత్తాపముతో మేము చేసిన అపరాధములు, మేము చేసిన పాపములు జ్ఞాపకము చేసుకో అని వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కార్యాలని సఫలపరిచే దేవుడు, జరగబోయే కార్యాలను ఆయనకు నీకు చూపించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి వారిని క్షమించి ఆ యొక్క భయంకరమైన ఆ మరణం నుంచి, ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి, ఆ బంధకాల నుంచి వారికి విడుదల ఇచ్చినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. నహూము గ్రంథంలో చదువుకున్నాము 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయములో ఆ నినివే పట్టణస్థులు దేవుడికి భయంకరంగా కోపం తెప్పించినప్పుడు కూడా, దుఃఖము కలిగించినప్పుడు కూడా కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు కాబట్టి వారిని విడిపించడానికి ఒక ప్రవక్తను అక్కడ పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి క్షమించాలనే, ఆయన నిన్ను రక్షించాలనే, నీ కార్యాలు ఆయన సఫలపరచాలనే ఈ లోకంలో అలాంటి వారు ఎవరు లేరు. కానీ క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే పాపములను క్షమించే దేవుడు, మన బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, కన్నిటిలో, ప్రతికూల పరిస్థితుల్లో, ఈ నరకాగ్నిలో నుంచి యుగ యుగములు కూడా మన ఆత్మ నరకాగ్నిలో కాలిపోకుండా యుగ యుగములు కూడా నిత్య జీవములో ఆయనతో జీవించడానికి రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. రాబోయే మరణాన్ని ఆయన తిప్పేసి, రాబోయే వారి ప్రజల మీదకి రాబోతున్న మరణాన్ని ఆపివేసి అద్భుతము జరిగించి ఆ నినివే పట్టణస్థుల జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించి వారి యొక్క దుఃఖదినం సమాప్తము చేసి నెమ్మదిని కలిగించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే నా జీవితంలో కూడా ఒకవేళ నశించిపోతున్న వారి పట్ల ఒక భారం కలిగి వారికి దేవుడి మాటలు చెప్పినట్లయితే, ఆయన రక్షించేవాడు, క్షమించేవాడు, విడిపించేవాడు అని చెప్పి నువ్వు ఆయన చెప్పినట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించేవాడు. అంతేకాకుండా ఆయన ఎలాంటి వారినైనా సరే క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో అలాంటి దేవుడు అనే వారు ఎవరూ లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ద్వారా నీకు రక్షణ, విమోచన, స్వస్థత, మేలు, శాంతి, సమాధానం. నిత్యముగా ఆయన ఇప్పుడుకైనా ఒకవేళ ఆయాసకరంగా ఆయనకు ఉన్నావేమో, దుఃఖకరంగా ఉన్నావేమో, బాధ పెట్టే రకంగా ఉన్నావేమో, మేలు పొంది కూడా ఎరక తిరిగిపోయేవాడుగా ఉన్నామేమో, ఇప్పటికైనా ఆయనను నువ్వు అంగీకరించి మారు మనసు రక్షణ పొంది ఉన్నట్లయితే ఆ నినివే పట్టణస్థులను రక్షించినట్లుగా నీ కుటుంబాన్ని, నీ పట్టణాన్ని, నీ గ్రామాన్ని, నీ రాష్ట్రాన్ని, దేశాన్ని దేవుడు స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. అట్టి వాని దయా కృపా కనికరం వాత్సల్యత ప్రభువారు సదాకాలం మీకు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇలాంటి దేవుడు ఎవరూ లేరు అనేటువంటి సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే నా తండ్రి, శ్రమల్లోంచి మమ్మల్ని రక్షించేవారు, అయా తన ఈ బాధలోంచి కాపాడేవారు, దేవుడికి ఆయాసకరంగా అయా నినివే పట్టణస్థులు జీవించినప్పుడు కూడా అయ్యా తను వారు పెట్టిన మొరను బట్టి, వారు చేసిన ప్రార్థన బట్టి, వారు పడిన పశ్చాత్తాపాన్ని బట్టి అయ్యా వారిని అయా ప్రభా సమాధానం కలగజేసావు, వారికి నెమ్మదిని కలగజేసావు, వారికి ఆనందాన్ని కలగజేసావు, వారి దుఃఖదిని కలగజేసావు, దుఃఖదినాన్ని తొలగించావు. అలాగే నా లైఫ్ ప్రోగ్రాం చూసిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, ఒకవేళ అట్టి పరిస్థితులు ఉండగా నినివే పట్టణస్థుల వలె, ఒక యోనా వలె వారు ప్రవర్తిస్తున్నారేమో, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని యోనా మీద చూపించిన కనికరము, నినివే పట్టణస్థుల మీద చూపించిన దయ, కృప, వాత్సల్యత ప్రతి ఒక్కరికి కలగచేయమని లైఫ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించమని, అంతేకాకుండా ప్రభా ఈ లైఫ్ ప్రోగ్రాం ద్వారా ప్రభా సువార్త ప్రకటించాలని భారం కలిగి అయ్యా తను అనేకులు స్పాన్సర్ చేశారు ప్రభా. ఆ బిడ్డలు కూడా నా తండ్రి మీరు ఇంకను దీవించి 100 రెట్ల ప్రతిఫలం వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.